హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి పొంగడాలు చేస్తున్నాను. మన దోశల పిండి ఉంటాయి కదండి, వాటర్ కలుపుకోకుండా ఆ పిండిలోనే దోశల పిండితోని పొంగడాలు వేస్తున్నాను. నేను ఈ పిండిలోనే వాటర్ కొంచెం ఒక 2-3 స్పూన్ల వాటర్ కలుపుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 1 అవర్ దాకా అట్లనే ఉంచండి. తర్వాత పొంగడాలు వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేయాలి, వేయకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఈవినింగ్ స్నాక్స్కి ఇది ఈజీగా ఉంటుంది. ఎప్పుడు దోశలే కాకుండా ఇలా కూడా దోశల పిండితో ట్రై చేయండి. అన్నీ సింపుల్గా ఇంట్లో ఉన్నాయి, వేసుకోవచ్చు. ఏముందండి ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, అంతే. ఈ పిండిలో కలుపుకునేటి వేసుకుంటే పెరుగు వేసుకుంటారు, కానీ అవసరం లేదు పెరుగు. దోశల పిండి కనుక పొంగడాలు పొంగుతాయి, దూదిలాగా స్పంజిలాగా ఉంటాయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ తక్కువైందనుకో అట్లా వస్తాయండి. ఆయిల్ ఎక్కువ మంచిగా సరిపడా ఉంటే ఈజీగా తిరుగుతుంది. అట్లా పల్లి చట్నీతోని కానీ టమాటా చట్నీతోని కానీ బాగుంటాయి. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినొచ్చు. అట్లా ఆయిల్ తక్కువ అయితే అట్లా వస్తుందండి. గ్యాస్ సిమ్లో పెట్టి చేసుకోండి. మూత పెడితేనే మంచిగా తొందరగా ఉమ్మగిలుతాయి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.